దేవునికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరి ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారా? అందరూ బాగున్నారు కదా? సరే, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. కృపగలనైన ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్న మా ప్రభు, మీకు స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము, పాపలము, పనికిమాలిన వారం, పడిపోయిన వారం, చెడిపోయిన వారం మమ్మల్ని ప్రభువ మీరు నా తండ్రి కనికరించి క్షమించి మా ఆయుస్సును పొడిగించి మరొక ప్రభు దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. కృపగల దేవుడు, దయగల దేవుడు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉన్నవాడు అనువాడు, జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, మమ్మల్ని మరవని విడువని ఎడబాయిన దేవా, మీకు స్తోత్రం. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ బిడ్డలను తీసుకొచ్చిన దాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఆరంభ ప్రార్థన, పాటలు, వాక్య పద్ధతులలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రం. తిరిగి మీ వాక్య పరిచయలకు వెలుచుండగా అల్పుడును, అయోగ్యుడును, అజ్ఞాన్ని ప్రభు అంటే యోగ్యతలను ప్రభు క్షమించి కనికరించి మీ ఆత్మతో బలపరిచి నన్ను తాకి మీ కూరగా నన్ను వాడుకొని మీకు స్తోత్రం. ఈ కోడుకలో మీరంతలోనే నడిపించండి. మీ బిడ్డలను కూడా వినియోగ ప్రయత్నించండి. మీకు మయంకరముగాను మాకు ఆశీర్వదకరము సాయించండి. రానున్న వారిని త్వరపెట్టమని అన్ని విధాలా మీరే సహాయం చేసి నడిపించండి. యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఏమ్మా బాగుండ్రా? పోయిన వారం ఏం చెప్పుకున్నాం చెప్పండి. దేవుడు ఏం అనుగ్రహించాడు? ఏమేమి అనుగ్రహించాడు? మొట్టమొదటిగా ఏం అనుగ్రహించాడు చెప్పాను? వెలుగును అనుగ్రహించాడు. తర్వాత రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. తర్వాత బలమును అనుగ్రహించాడు. తర్వాత పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. తర్వాత ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఇంకా స్వతంత్రునిగా చేశాడు. ఆయన కృపను అనుగ్రహించాడు. సమాధానాన్ని అనుగ్రహించాడు. ధనదాన్ని సమృద్ధిని అనుగ్రహించాడు. సమాధాన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. శాంతిని అనుగ్రహించాడు. నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అంటే అనేక మనకు అవసరమైన ప్రతి ఏదైతే మనం సంపాదించుకోలేమో ప్రభు ద్వారా మనకు ఇవన్నీ అనుగ్రహించాడు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. చాలా సంతోషం. ఇప్పుడు మనం ఏమర్థమానికి వెళ్దామంటే, మరి ఇవన్నీ అనుగ్రహించాడు, బాగానే ఉంది. మనం దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతాం కదమ్మా? మన సబ్జెక్ట్ ఏంది? దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోతాము. ఎలాంటి స్థితిగతుల్లో మర్చిపోతాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి మనము మర్చిపోతాం. మా ఎన్ని చెప్పుకున్నాం. వెలుగును అనుగ్రహించాడు, బలాన్ని అనుగ్రహించాడు, ఆ నుంచి జ్ఞానాలను అనుగ్రహించాడు, స్వతంత్రులుగా చేశాడు, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, కృపనిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ధన సమృద్ధిని కూడా మనకు ఇచ్చాడు. సరే, మరి మనం ప్రభువును మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మర్చిపోతాడో, ఇప్పుడు ఈనాడు మనం కూడా దేవుణ్ణి మరిచే పరిస్థితులు ఉన్నాం. ఇప్పటికి కూడా మనం కొద్దిమంది అయినా కూడా ఇంకా ప్రభు మందిరంలో మనం కూడుకోలేదు. అంటే మన పరిస్థితులు దేవుని మరిచేవారిగా ఉన్నాం. దేవుని సన్నిధిని మర్చిపోయేవారిగా ఉన్నాం. చూడండి, దినవృత్తాంతం రాసినటువంటి 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూద్దాం.
దేవుణ్ణి మర్చిపోవడం కానీ, విసర్జించడం కానీ, విడిచిపెట్టడం కానీ ఇవన్నీ ఒకటే. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీయుల వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. దేవునికి స్తోత్రములు. ఎప్పుడమ్మా? ధర్మశాస్త్రం అనగా ఏమిటి? దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని ఉపదేశాలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క ఆజ్ఞలు. ఈ జీవగ్రంథంలో, ఈ ధర్మశాస్త్రంలో ఏమున్నాయంటే దేవునికి మనకు సంబంధించినటువంటి విషయాలు. మనము దేవుడు అంటే ఎవరు, దేవుడుకు మనకు కలిగినటువంటి సంబంధం ఏంటి, దేవుడు మన కోసం ఏం చేశాడు అంటే ఏం అనుగ్రహించాడు ఇప్పుడు చెప్పుకున్నాం. ఇవన్నీ మనకు అనుగ్రహించాడు. అంటే మనకు ఒకప్పుడు చీకట్లో ఉన్నప్పుడు, వెలుగులేని స్థితిలో ఉన్నప్పుడు, చనిపోయిన వారిగా పాపం చేత మృతులైనటువంటి వారికి జీవాన్ని, వెలుగును మనకిచ్చాడు. వెలుగు అంటే దేవుడు మనలోనికి వచ్చాడు, దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నవాడని కొలస్సీయుల పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది. క్రీస్తే సర్వమును, ఆయన అందరిలో ఉన్నవాడని లేఖనాలు చెప్తుంది. అంటే మనందరిలో ఆయన ఉండి ఏముండండి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనలో జీవముండును, ఆ జీవం మనుషులకు వెలుగైండును. అంటే మనకు ఆయన వెలుగుదూతగా ఉన్నాడు. ఆయన మనం చీకట్లో మనం నడవలేం కాబట్టి వెలుగు మనకు అవసరమని ఆయన ఇచ్చాడు. అలాంటి పరిస్థితులు ఇవన్నీ మనకు ఇచ్చిన తర్వాత మనం ఏం చేశాము? దేవుణ్ణి మర్చిపోయాము. స్థిరపడ్డ తర్వాత మన పట్టణము, మన జీవితము, మన కుటుంబము, మన రక్త సంబంధం, మనం అంత అన్ని విధాల ఆర్థికంగా స్తోమత కలిగినప్పుడు బలపరచబడి, స్థిరపడి బలం సంపాదించుకోవడం. దేవుడు అన్నాడు కదా, ధరలను దేవుడు ఈ విధంగా ఆశ్రయించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి భూమిని లోపరచుకోండి. అందులో ఆ 5 మాటలలో ఉన్నాయి. స్థిరపరచబడ్డం, బలపరచబడం. అంటే మొట్టమొదటిసారిగా మనం ఏం చేసాం? ఫలించాం. దేవుని ద్వారా ఇవన్నీ మనం పొందాం. ఆ తర్వాత ఏం చేసాము? దానికి అంతకంతా సంపాదించాం. దేవుడు ఆ ఆధిక్యతను మనకి ఇచ్చాడు. బలపరచబడడం అంటే ఇప్పుడు ఇంతకుముందు నాణ్యాలు చెప్పుకున్నాం బైబిల్ గ్రంథంలో. ఒకరికి 1 నాణ్యం, ఒకరికి 2 నాణ్యాలు, ఒకరికి 4 నాణ్యాలు, ఒకరికి 5 నాణ్యాలు, ఈ విధంగా ఇస్తూ వచ్చాడు. 2 ఇచ్చిన వారు 4 సంపాదించుకోవడం ఏంటంటే అది బలపరచబడ్డం. 4 వారు 8 సంపాదించుకున్నారంటే ఇంకా పెంచుకోవడం, అంటే హెచ్చింపులోకి రావడం. ఆ తర్వాత ఏం చేశారు? వారు స్థిరపడ్డారు. ఇక వాళ్ళని ఎవరు కదిలించలేరు, వారికి ఏ కొరత లేదు. అలాంటి పరిస్థితిలో అవన్నీ రాకముందు ఏం చేస్తాం? మనం ముందే దేవుని మందిరానికి వస్తాం, ముందే ప్రార్థనలోకి వస్తాం, ముందే నటిస్తాం. మనం అన్ని విధాలా ప్రభు భక్తులుగా ఉంటాం. ఎందుకంటే మనకు కొరత ఉంది, లోటు ఉంది, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అన్ని విధాలా మనము కృంగిన స్థితిలో ఉన్నాం. అలాంటప్పుడు మనము ఎవరు చెప్పకపోయిన ప్రార్థన మనం చేస్తాం, ఎవరు బైబిల్ చదవకమన్నా చదువుకుంటాం. ఇదేంటంటే ఆ పరిస్థితులు అలాంటి పరిస్థితి తీసుకొస్తాయి. అవి మనం పొందిన తర్వాత, దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక చిన్న చిన్నగా ఆ క్రమాన్ని, ఆ క్రమశిక్షణను, ఆ దేవుని వాక్యాన్ని మర్చిపోతాం. విసర్జించడం అంటే పక్కన పెడతాం. మనం పోవచ్చులే, ఇంకా టైం ఉందిలే, నిదానంగా ఉందిలే, ఇప్పుడు పాటలేలే, తర్వాత వాక్యంలే. ఇప్పుడు మనం వాక్యం చెప్పి కూడా అయిపిస్తాం. తర్వాత వారికి ఏం దొరుకుతుంది? వాక్యం దొరుకుతుందా? వాక్యం ఏంది? జీవాహారం. వాక్యము దేవుడు. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడు అయ్యుండెను. ఆనాడు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం జరిగింది? సిద్ధపాటు కలిగిన వారు దేవునితో వెళ్ళారు. ముందుగా వెళ్ళిన వారు, అన్ని ఏర్పాటు కలిగిన వారు, దేవుని చిత్తానుసారంగా ఉన్నవారు, ఆత్మీయంగా ఎదుగుదలిగిన వారు, దేవుని వాక్యం చేత నింపబడిన వారు, సమృద్ధి కలిగిన వారు ఏం చేశారు? దేవుడు వచ్చాడు, దేవునితోటి వాళ్ళు పెళ్లి కుమారునితోటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆలస్యంగా ఉండిన వారు, పోవచ్చులే, ఇంకా రాలేదులే అనుకున్న వారు ఏం చేశారు? దేవుని చేత తృణీకరించబడ్డారు. మీరెవరో నేను ఎరుగను అన్నాడు.
మీరెవరో నేను ఎరుగడు అన్నారు. పరిస్థితులు చూడండి ఎలా ఉందో. ఎప్పుడు మనం దేవుని విసర్జిస్తాము? స్థిరపడిన తర్వాత, బలపరచబడిన తర్వాత, రాజు అంటే ఇప్పుడు రాజు ఎవరంటే సేవకుడు, ప్రజలు, విశ్వాసులు ఇద్దరు మర్చిపోతారు, విడిచిపెడతారు. ఆలస్యం వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు కొరత లేదు, మనకు ఆకలి లేదు, మనకు దప్పిక లేదు, మనకు ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు, ఏ శ్రమ లేదు, ఏ శోధన లేదు. ఎందుకంటే ఏ చీకటి మనకు లేదు. దేవుడు ఎందుకంటే వెలుగునిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, రక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు, స్వతంత్రులుగా చేశాడు, సమాధానాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు, ధనధాన్య సమృద్ధిని ఇచ్చాడు. ఇక మనకు దేవునితో పని లేదు. అవి లేనప్పుడు దేవునితో మనకు పని పడుతుంది. అలాంటి పరిస్థితిలో మర్చిపోయినప్పుడు ఇచ్చినవాడు ఊరుకుంటాడా? అన్నీ ఇచ్చినవాడు ఊరుకుంటాడా? మనకు ఎవరన్నా అప్పిస్తే ఊరుకుంటాడా? ఊరుకుంటాడమ్మా? ఎవరన్నా మనకు సాయం చేశారనుకో, వాళ్ళు ఊరుకునే ఉంటారా? వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మన దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళని నష్టపరుస్తారు, వాళ్ళను బాధపరుస్తారు. ఎందుకంటే ఇచ్చిన వానికి అంత బాధ కలుగుతుంది. అలానే దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ మర్చిపోతావా నువ్వు అని చెప్పి మనం చూస్తే 4వ వచనంలో చూస్తే, అతడు యూదాకు సమీపమైన ప్రాకారపుములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రేబాము నొద్దకును షీషానకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించిన కనుక నేను మిమ్మల్ని షీషా చేతికి అప్పగిస్తున్నాను. మన్ని తీసుకుని మనం గిన దేవుణ్ణి మరిచిపోతే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆయన ప్రతిఫలంగా ఏమంటున్నంటే, ఆయన కూడా మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని విడిచిపెడతాను అంటున్నాడు. ఎవరి చేతికి అప్పగిస్తాడంట? శత్రువుల చేతికి, అపవాది చేతికి. అంటే మళ్ళీ మనము పాత స్థితికి తీసుకొస్తాడు. మొదటున్న స్థితికి తీసుకొచ్చేదానికి, ఆయన్ను తిరిగి మళ్ళీ మన గుర్తు చేసుకునేదానికి, ఆయన మెద్దకు మరీ తీసుకొచ్చేదానికి ఏం చేస్తాడు? మనకు శ్రమలో పెడతాడు, శోధనలో పెడతాడు. ఎందుకంటే మనం దేవుని చేత అన్ని పొందాము. మనకి ఏ కొరత లేక చేసి సమృద్ధినిచ్చాడు ఆయన. ఆయన మనల్ని స్థిరపరిచాడు. మనం స్థిరపరచబడ్డాము అంటే కారణం దేవుడు. మనం బలానికి కారణం దేవుడు. మన నిత్య జీవానికి కారణం దేవుడు. మనం స్వతంత్రం ఉండడానికి కారణం దేవుడు. మనం ఈనాడు గుర్తింపు వచ్చిందంటే దేవుడు. మరి అన్నీ ఇచ్చిన దేవుడు ఆయన ప్రాణాన్నే ఇచ్చాడు మనకు. ఆయన అద్వితీయ కుమారునే ఇచ్చాడు మనకు. ఆయన రక్తాన్నంతా ధారపోసాడు. ఎందుకంటే కేవలము ఆయన గుణాతిశయమును మనము ఆయన్ను మర్చిపోకుండా ఉండాలని. కాబట్టి ఆయన చెబుతున్నాడు, నేను షీషా చేతికి, అందరి దగ్గరికి వచ్చాడు, పెద్దల దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఇద్దరు మర్చిపోయారు. అక్కడ పైన ఉంది, రెహబాము, రాజైన రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలు అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. కాబట్టి అందరి మీదకి శత్రుత్వం వచ్చింది, అందరి మీదకి వ్యాధి వచ్చింది, అందరి మీదకి దేవుని ఉగ్రత రగులుకుంటుంది. ఇప్పుడేమన్నాడంటే ఆయన, అధిపతుల యొద్దకును, యూదావారంటే దేవుని స్థుతించేవారు, యూదావారంటే దేవుని మహిమపరిచేవారు, యూదావారంటే దేవుని గణపరిచేవారు, యూదావారంటే దేవునికి సాగలపడేవారు, యూదావారంటే దేవుని చేత స్థిరపరచబడిన వారు, బలపరచబడిన వారు వారి పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకు వచ్చారు. వారి పెద్దల యొద్దకును వచ్చి ఏమంటే షీషాకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడిన యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించారు కనుక నేను మిమ్మల్ని షీషా చేతికి పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవు. ఎవరు సెలవిస్తున్నారు? ఎవరైతే మన స్థితిని మార్చాడో, మన గతిని మార్చాడో, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడో, మనకు వెలుగునిచ్చాడో, మనకు బలాన్ని ఇచ్చాడో, మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడో, మనకు సమాధానాన్ని ఇచ్చాడో, మనకు కృపనిచ్చాడో, ఆస్తినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమృద్ధినిచ్చినటువంటి దేవుడు తిరిగి ఏం చేశాడంటే
వాటన్నిటి మీదకి ఆయన కోపము రగులుకుంటుంది. అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, అప్పుడు ఇశ్రాయేల్ అధిపతులు రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నారు. అంటే ఆయన అన్యాయంగా శత్రువులకు అప్పగించలేదు. ఇప్పుడు తెలిసిందనమాట. తిరిగి ఎప్పుడైతే మనకు నష్టం దగ్గరకు వచ్చిందో, మనకు బాధ కలిగిందో, స్థిరపడినంత కాలం దేవుణ్ణి ఏం చేసాం? పక్కన పెట్టాము. స్థిరపడక ముందు దేవుని కొనియాడాము. దేవుడు అనుగ్రహించిన తర్వాత దేవుణ్ణి మనము పక్కన పెట్టాం. అందుకే దావీదు రాజు ఏమన్నాడంటే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగా ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన మేలు ఉపకారంలో దేనిని మరవకూడదు. ఆయన్ను మర్చిపోతే మనములను కూడా ఆయన మర్చిపోతాడు. పరిస్థితులు తారుమారైతాయి. పరిస్థితులు ఏమైపోతాయి? తారుమారైపోతాయి. మనం అనుకోవచ్చు అలా ఉండకూడదు. అప్పుడు దేవుడైన యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు నన్ను మర్చిపోయినందువలన, మీరు నన్ను విడిచినందువలన, మీరు నన్ను ప్రేమించినందువలన, నన్ను ఆరాధించినందువలన, మీరు విచ్చలవిడి త్రోవ తప్పి గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుచుండటం వలన మిమ్మల్ని ఏం చేసిన అపవాది చేతికి అప్పగించాను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో, ఆ ఉగ్రతను రుచి చూశారో, ముందు శత్రువులు వచ్చారో, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఇశ్రాయేల్ అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకున్నారు. అంటే తెలుసుకున్నారు వాళ్ళు, ఓహో నా స్థితి తగ్గింపు కదా, నేను ఈ స్థితిలో ఉన్నా కదా, ఇప్పుడు నేను హెచ్చించబడడానికి కారణం ఇది దేవుడు కదా, మేము స్థిరపడడానికి బలపడడానికి కారణం కదా. ఇవన్నీ బలపడి స్థిరపడిన తర్వాత మనం మర్చిపోయాము. ఇప్పుడు మనం కూడా ఉద్యోగాలు రాని వాళ్ళ కోసం ఉద్యోగం వచ్చేంత వరకు ఏం చేస్తాం? దేవుని మందిరం మనం పరిచర్య చేస్తాం. ప్రార్థన వద్దన్నా కానీ చేస్తూనే ఉంటారు. వారికి వాళ్ళే చేస్తారు. ఆరోగ్యంగా ఉన్నా, ఒంట్లో బలం ఉన్నా మనం ఏం చేస్తాం? విర్రబిగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఇవన్నీ మనకు సమకూరుతాయో మనం దేవుని మందిరానికి పోవడం పని చేయం. దేవుని ఆరాధించడం విడిచిపెడతాం. దేవుని వాక్యాన్ని చదవడం విడిచిపెడతాం. అయితే అప్పుడు అలాంటి పరిస్థితిలో దేవుడు అన్నాడు, అయితే నీ పరిస్థితి ఇలా ఉందా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? మనను జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడంటే తిరిగి మొదటి స్థితికి మనకు బాధలు కలిగిస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నారు. ఏం చేశారు వీళ్ళు? ఒప్పుకున్నారు. రోమాపత్రిక 10:8 యేసుక్రీస్తు ప్రభు అని నిన్నుడితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేపినని సజీవుడని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నువ్వేమైపోతావు? రక్షించబడతావు. ప్రభునామం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. రోమ 10:13 రాయబడింది. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అవు ప్రభువా మేము మిమ్మల్ని మార్చాము, మేము మిమ్మల్ని విడిచాము. స్థిరపడిన తర్వాత గర్వము వచ్చింది. మర్చిపోవడానికి గర్వము ముందుకు వస్తుంది. గర్వం వస్తే ఏం జరుగుతుందంట? సామెత గ్రంథంలో నాశనానికి ముందు గర్వము నడుస్తూ ఉంది. ఇలాంటి శత్రువులకు అప్పగించబడానికి కారణం ఏంటంటే దేవుని మర్చిపోవడం వలన ఏం జరిగింది? అక్కడ శత్రువుల చేతికి, లోకానికి అప్పగించబడుతున్నారు. దేవుడే హెచ్చరిస్తున్నాడు. మనం అనుకోవచ్చు, ఏందప్ప ఇంత మనకు ఏది కొరత లేదే, మనకి నష్టం ఎట్టవారిందంటే అప్పుడు దేవుడు అంటాడు, ఇది నేను నీకు పెట్టాను. హిజ్కియా గర్వించినప్పుడు యెషయా 38 ఏం పెట్టాడు? ఆయనకు మరణకరణ వ్యాధి పెట్టాడు. మరణకరణ వ్యాధిని ఇచ్చాడు. ఎందుకంటే హిజ్కియా కూడా స్థిరపడిన తర్వాత, బలపరచబడిన తర్వాత దేవుని మర్చిపోయాడు. గర్వం వచ్చేసింది. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరణకరణ వ్యాధి పెట్టినప్పుడు హిజ్కియాకు మళ్ళీ తత్గా మారింది. హిజ్కియా అన్నాడు, హిజ్కియా దగ్గరికి ప్రవక్తను పంపించాడు. ఏ దగ్గరికి పంపించినట్టే యెషయా ప్రవక్తను పంపించి అన్నాడు, హిజ్కియా నువ్వు ఇక మరణమవుదువు. దేవుడు రాసిన శాసనం, నీకు మరణం, ఈ మరణానికి తప్పించేది ఎవరు లేరు. నీ రాజ్యం తప్పించలేదు, నీ సింహాసనం తప్పించలేదు, నీ ఆస్తి, బలము, సైన్యము, గుర్రాలు, బంట్రోతులు ఏవి కూడా తప్పించలేదు. ఎందుకంటే ఈ వ్యాధి పెట్టింది దేవుడు. ఏదైతే నిన్ను సింహాసనాన్ని నీకు ఇచ్చాడో, కిరీటాన్ని నీకు ఇచ్చాడో, ఆస్తిని ఇచ్చాడో, రాజ్యాన్ని ఇచ్చాడో,
ఆయన నీకు పెట్టాడు. ఇందులో నుంచి నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోవాలంటే ఒక పని నువ్వు చేయాలన్నాడు. ఏమన్నాడు? నీ ఇల్లంతటి నువ్వు చక్కబెట్టుకో, నీ ఇంటిని నువ్వు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. నువ్వు ఎక్కడ పడిపోయావో, ప్రకటన గ్రంథం 2:5 అనేక సార్లు చెప్తాను. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో వాటిని ముందు నువ్వు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నువ్వేం చేయాలా? మొదటి క్రియను చేయాలి. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే, తెలుసుకోకపోతే, ఎందువలన నాకు ఈ కీడు వచ్చింది, ఈ కీడు ఎవరి వలన వచ్చింది, యోనా ప్రవక్తలు చెప్తుంటాడు, ఎవరి వలన ఈ కీడు సంభవించను, ఎందుకు ఈ శత్రువులు వచ్చారనంటే, అప్పుడు తన తప్పును తెలుసుకొని ఏమంటున్నారు వీరు? అప్పుడు అంటున్నారు, అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడిని ఒప్పుకొనిరి. మొదటి యోహాను 1:9 నీ పాపం నువ్వు ఒప్పుకొని ఎడలా, నీ అవిధేయత స్థితిని నువ్వు విడిచిపెట్టిన ఎడలా, నువ్వు మరిచిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకున్న ఎడలా ఏం జరుగుతుంది? ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, జీవము గల దేవుడు. ఏం చేస్తాడు? ఆయన మన పాపను మొట్టమొదటిగా క్షమిస్తాడు. ఆయన కరుణా సంపన్నుడు. ఇప్పుడు వీరిని కూడా ఏం చేస్తున్నాడు? తగ్గించుకొనుట ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూశాను. అక్కడ మరిచిపోయినప్పుడు చూశాడు, ముందు స్థిరపరిచాడు, బలపరిచాడు, భద్రపరిచాడు, ఏ కొరత లేకుండా వారిని ఆశీర్వదించాడు. అక్కడ దేవుడు చూసిన దేవుడు వారిని మరిచిపోయేది చూశాడు. వారిని మరిచిపోయిన బదులుగా శిక్షణ వారికి ఇచ్చాడు. శిక్షను బట్టి వారు తిరిగి దేవుని యొద్దకు పశ్చాత్తాపడినప్పుడు, తమ్మును తాము తగ్గించుకున్నప్పుడు, అవు ప్రభువా మేము పాపులమే, పడిపోయాం, మిమ్మల్ని మేము మరిచిపోయాం అని వారు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారు తగ్గించుకునుట, వారి పాపను ఒప్పుకొనుట, దేవుని మహింపరచుట, దేవుని పాదమున వారు ఉండుట చూసెను. కనుక యెహోవా వాక్కు ప్రవక్త అయిన షెమయాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చును. ఏమని సెలవిస్తున్నాడు? శిక్షణ గురించి చెప్పాడు. వారి మధ్యలో మరి వారు ఒప్పుకున్నప్పుడు, వారి తప్పును తెలుసుకున్నప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుని బ్రతిమాలినప్పుడు, దేవుని యొక్క కొనియాడినప్పుడు ఆయన దేవుడు మళ్ళీ ప్రవక్త ఏం చెప్తుంటే, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపగా త్వరలోనే వారికి రక్షణ విజయాన్ని దయచేసేదను. వారిని ఇక ఏమీ చేయలే. ఎప్పుడు మర్చిపోతామమ్మా? దేవుని ఎప్పుడు మర్చిపోయాం? స్థిరపడిన తర్వాత, అంటే మన అవసరాలు తీరిన తర్వాత. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ఆస్తి లేని వారికి ఆస్తి, అధికారం లేని వారికి అధికారం, ఆ నుంచి అన్ని వచ్చిన తర్వాత మనలో ఏమొస్తుంది? అహంకారం వస్తుంది. అహంకారానికి గుర్తు ఏంటంటే దేవుణ్ణి విసర్జించడం, దేవుణ్ణి మర్చిపోవడం. కాబట్టి తిరిగి మనము స్థిరంగానే ఉండాలంటే దేవుడు చెప్పేది ఏంటంటే, వారు ఏ విధముగా అయితే తమ్మును తాము తగ్గించుకొని, దేవుడు న్యాయస్థుడు, అన్యాయస్థుడు కాదు, ఆయన పక్షపాతి కాదు, ఆయన న్యాయస్థుడు, తిరిగి కరుణా సంపన్నుడు గనక వారిని కరికరించాడు. అందుకే అన్నాడు, ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులు మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మనము అనేక సార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. చాలామంది ధనవంతులు ఉన్నారు. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 21 వరకు మనం చదివితే అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. మనకు చాలాసార్లు ధనవంతుడు గురించి మనం లేఖనాలు ధ్యానిస్తూ ఉంటాం. ఆయన కూడా చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఏం జరిగిందమ్మా? ఎవరిది? ధనవంతుని భూమి ఎలా పండిందంట? సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము సమృద్ధినిచ్చిన ఆయన్ను తన హృదయములో చేర్చుకునేది పోయి, తన గృహములో చేర్చుకునేది పోయి, తన సంఘ సహవాసంలో ఉండేది పోయి, ఆయన ఏం చేస్తున్నాడో ఆ పంటను ఏదైతే సమృద్ధి ఎలా వచ్చిందో తెలుసుకోకుండా
ఆ ఇచ్చిన ఆయన కొనియాడకుండా నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలా. దేవుడు అన్నట్టున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప నా తండ్రి వద్దకు ఎవడు రాలేడు. ఇదిగో నేను త్వరగా వెళ్ళుచున్నాను, మీకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. స్థలం అక్కడ సిద్ధపరుస్తున్నాడు. ధనవంతుడు తనకు కాదు స్థలము. దేనికోసం స్థలం వెతుకుతున్నాడు? దేనికోసం స్థలం చాలదంటున్నాడమ్మా? పంట కోసం. తన పంట సమకూర్చుకుంటూ స్థలము సరిపడదు. ఆయనకైతే సరిపోతుంది, కానీ పంట సమకూర్చుకుంటూ స్థలము లేదు. అంత విస్తారమైనటువంటి ఆస్తి కలిగాడు. కాబట్టి నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. తనలో తాను ఎవరికి చెప్పడం లేదు. ఇక తబ్బిబ్బైపోతున్నాడు. ఆ ఆనందం పట్టలేకపోతున్నాడు. సమృద్ధిగా పండి ముందే ధనవంతుడు. ముందే ఎలా ఉంటాడు అతని పరిస్థితి? అతని పేరు లేదు, కానీ అతనికి ధనముతోటి చెప్పగలిగింది. అతని పేరే ధనవంతుడు, అదే పేరు అతనికి. అతనికి పేరు లేదు, అతడే ధనవంతుడు. ఆ ధనవంతునికి మళ్ళీ భూమి ఏమైంది? ఇంకా హెచ్చించాడు దేవుడు. ఇంకా బలం కలిగింది. ధనానికి తోడు ఇంకా పంటలు కూడా బాగా పండాయి. అలాంటప్పుడు అతని ఆలోచన దేవుని వద్దకు పోలేదు. అతను ఆలోచించుకుని చుండగానే ఆలోచన పూర్తి కాలేదు. బైబిల్ చెబుతుంది, ఆలోచించుకుని నేను ఇలాగూ చేతును. అతను ప్లాన్ చేస్తున్నాడు. ఆలోచించుకుని ఏమనుకుంటున్నాడంటే, నేను ఇలాగూ చేతును. ఎలాగ చేస్తాడ? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి. అతనే లైఫ్ రాసుకుంటున్నాడు. అతనే ఆయుస్సును పెంచుకుంటూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? అనేక సంవత్సరాలు, లిమిట్ లేదు. జీవితం అంతా ఇక్కడ. ఇది మనకు స్థిరము కాదు. బైబిల్ చెబుతుంది ఇది మన పట్టణము కాదు. మనం ఎవరమంట? పరదేశులం. ఎఫెసీయుల రాసిన 2:8 మీరు పరదేశులను పరజనులను. ఎవరమంట? మనం పరదేశులం. ఒక దినం ఇక్కడ మనము వదలాలి. ఈ స్థలం మంది కాదు. కానీ ఈ ధనవంతుడు అంటుంటూ అనేక సంవత్సరములకు నీకు నేను జనము ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, నువ్వు సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. ఇక 4 జీవితం. ఏమంటున్నాడు? ముందు తిను, త్రాగు, సంతోషించుము అంటున్నాడు, సుఖించుము అంటున్నాడు. ఇవి మానవుడు కోరుకునే. మనం కూడా అయ్యే. సుఖంగా ఉండాలంటే, సుఖంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, సన్నగా ఉన్నామని ఏమంటే, ఎందుకమ్మా ఇంత సన్నగా ఉండమంటే, ఈమె తిండే తినడం లేదు. ఏం తినడం లేదంట? తిండే తినదు, అసలు నీళ్ళే సరిగ్గా తాగదు. ఇవి మనలో వచ్చేది. ఈమె ప్రార్థన చేసి చేసి సన్నగైందని కానీ, వాక్యం చదివి చదివి సన్నగైందని కానీ, లేకుంటే ఎల్లప్పుడూ దేవుని మందిరంలో నివసించి సన్నగైందని లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? తినడే తినదు. కానీ ధనవంతుడు అంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఈ 3 కావాలి మనిషికి. ఈ 3లో ఏది లేకపోయినా కొరత. అది ఈ ధనవంతుని యొక్క ఆలోచన. దేవుని మర్చిపోయాడు. సమృద్ధిగా పండంగానే దేవుని ఏం చేశాడు? పక్కన పెట్టాడు. ధనాన్ని నమ్ముకున్నాడు. ధనముతోటే అంటున్నాడు. ఆ ధనాన్ని ఎక్కడ మనం భద్రపరచాలి, ఎక్కడ మనము భద్రపరచాలని ఆలోచించుకొని ఈ విధముగా అంటున్నాడు. సామెతల గ్రంథం 16:1 చెప్తున్నాడు, హృదయ ఆలోచనలు మనిషిని వశం. చూడండి, హృదయ ఆలోచనలు మనిషిని వశం. సామెతలు 16:1 అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. ఉందమ్మా? సామెతలు 16:1 హృదయ ఆలోచనలు ఎవరు వశనమంట? మనిషిని వశము. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం. ఇప్పుడు చూడండి, ఇతని ఆలోచన ఏంటంట? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎందుకంటే నీ జీవిత కాలం అంతా నీకు కావలసినంత పంట ఉంది. నీకే కొరత లేదు. మనకు దేవుడు లేడు, కానీ అన్నీ ఉన్నాయి. అతనికి ఉండేదేంటి?
అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంట, దేవుడు లేడు. ఇక్కడ దేవుని మాట రాలేదు. దావీదు రాజు అంటున్నాడు 30వ కీర్తన 1వ వచనంలో, నా శత్రువులు నా విషయమే నా శత్రువును సంతోషింపనీయకుండా చేసినందుకు అందుకు నేను నిన్ను కొనియాడుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనమేమనాలడా, నువ్వు ఇంత సమృద్ధి నాకు ఇచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రములు అనాలా? అది లేదు ధనవంతుని దగ్గర. ధనవంతుడు ఏమంటున్నాడంటే, దావీదురాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించమంటున్నాడు. ఎందుకంటే ఆయన ఉపకారాలు చేశాడు, ఆయన అద్భుతాలు చేశాడు, ఆయన ఆశ్చర్యకారాలు చేశాడు, ఆయన మేలు చేశాడు, ఆయన వెలుగునిచ్చాడు, ఆయన బలాన్ని ఇచ్చాడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన మనకు శాంతినిచ్చాడు, ఆయనకు సమాధానం ఇచ్చాడు, ఆయన మనకు ఆయుస్సునిచ్చాడు. అందుకు ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ ఈ ధనవంతుడు ఏమంటున్నాడంటే, తినుము సుఖించుము తినుము త్రాగుము అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు, అయితే దేవుడు ఏమంటున్నాడమ్మా? అయితే నువ్వైతే ఇలా ఉంది నీ పరిస్థితి, నీ ప్రాణంతో కొంతసేపు కనబడే అంతలోనే మాయమైనటువంటి నీ జీవితాన్ని నువ్వేమంటున్నావు? అతని జీవిత చరిత్ర రాసిన అనేక సంవత్సరములకు, అంటే మరణమే లేదనుకుంటున్నాడు. నాకు ఈ ఆస్తి దేవుడు అనుకుంటున్నాడు. మళ్ళీ పండుతుందా? ఒక్కసారే వచ్చేది మనిషి జీవితము, ఒక్కసారే. మళ్ళీ 2 సార్లు జన్మించడానికి లేదు. 70 సంవత్సరాలు అధికం ఉన్నా 80 సంవత్సరాలు. ఇప్పుడైతే అంతకే ముందు అంతమిచ్చిపోతున్నారు. అందుకనే ప్రసంగిలో రాశాడు, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. 12వ అధ్యాయంలో చెప్తుంది ప్రసంగం 12వ అధ్యాయంలో, నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్య దినముల నుంచే సమూయేలు ప్రవక్తగా మారాడు. చిన్నతనం నుంచే ప్రభువును ఆరాధించడం, ప్రభువుని అమ్మడించడం, ప్రభువును కొనియాడడం. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన ఏదైతే దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటంటే, వెర్రివాడా ఏమంటున్నాడమ్మా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది, ఈ లోకంలో ఉన్నదంతా చూడండి. యోహాను రాసినట్టు 1వ పత్రిక చూడండి ఏం రాయబడిందో. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, జీవడంబము, శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఇవన్నీ ఏమైపోతాయంట? ఒక దినము గతించిపోతాయి. కానీ దేవుని చిత్తం, నిరంతరం దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు. చూడండి 2వ అధ్యాయము 16వ వచనంలో 15 నుంచి చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును అనగా అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇతడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకం నుండి ఆస్తిని ప్రేమిస్తున్నాడు, లోకంలో నుండి తన సుఖజీవాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అతను ఏం లేదంట? దేవుని ప్రేమ లేదు. ఈ లోక ప్రేమ గతిస్తుంది, దేవుని ప్రేమ నిరంతరము ఉంటుంది. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన చిత్తాన్ని నిరంతరము కలిగి జీవించాల. అలాంటప్పుడు ఆ నిరంతరము నిలుస్తాడు. అప్పుడు దేవుని యొక్క తీర్పు ఎలా ఉందంటే, అయితే దేవుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవే ఎవరి వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండునని చెప్పెను. దేవుని కొరకు ఎవరు జీవించకుండా లోకం కోసం జీవించే వారి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ధనవంతుని పేరు మార్చబడింది. ధనవంతుని పేరు మార్చి ఏమైపోయింది?
ఏ స్థితిలోకి వచ్చాడు? ధనవంతుడని చెప్పబడినటువంటి వాడు ఇప్పుడు ధనవంతుని యొక్క పేరు మారిపోయింది. దేవుడే కిరీటాన్ని ఇచ్చాడు, దేవుడే సమృద్ధినిచ్చాడు, దేవుడే సమస్తం ఇచ్చాడు, దేవుడే అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ధనవంతుడు అనుకునే వాని పేరు ఏమైపోయిందమ్మా? ఏం పెట్టాడు దేవుడు? ఏం మా తల్లి చదవడం లేదా? 20వ వచనంలో వెర్రివాడా ఏమైపోయాడు? వెర్రి వాడైపోయాడు. ఇప్పుడు ఇక ధనవంతుని పేరుంది అక్కడ, ఆ నుంచి లేదు. వెర్రివాడా, ఇప్పుడు ధనవంతుడా అని లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి ఈ నిమిషంలోనే నీ ప్రాణమును ఏమైపోయింది అడుగుచున్నాడు. దేవుడు ధనం అడిగాడా? దేవుడు ధనం అడిగిండా? అక్కడ ధనం అడగలే. దేవుడికి ఏమడిగాడు దేవుడు? దేవుడు అడగాల్సింది ధనం తీసేయాలి కదా. దేవుడు ఏం తీసేయాలా? ధనం తీసేసి దరిద్రత పెట్టాలా. కానీ ఆయన దృష్టిలో ఏం చేశాడు? వెర్రివాడినే చేశాడు. వెర్రివాడు ఏం చేశాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నాను, ఇవన్నీ ఎవరు బగును? మనం అంటాం ఇది చిన్న కొడుకు కట్టాలా, అది పెద్ద కొడుకు కట్టాలా, అది ఇది చేయాలా, ఇది ఇటు చేయాలా, ఈడొక ప్లాట్ కొనాలా, ఆడ సంపాయాలని మనము ఆలోచనలు చేస్తుంటాం. ఇది ఆలోచన చేయము. చిన్న కొడుకును కూడా దేవుని మందిరాన్ని పంపుదాం, దేవుని పరిచర్యలకు పంపుదాం, పెద్దోని కూడా దేవుని వాక్యం ఇద్దాం, అందరం కలిసి చేద్దాం, అలా లేదు. కానీ సమృద్ధి వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం పెంచుకుంటూ పోతాం. ఆలోచనలు మన ప్లాన్లు వేస్తూనే ఉంటాం, గీస్తూనే ఉంటాం. కాబట్టి దేవుని దృష్టిలో ఏం చేస్తున్నాడు? అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వెర్రివాడా, ఈ దినమే నీ ప్రాణం, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుచున్నాను అంటే అలా స్థితిలోకి, ఆ శిక్షలోకి మనం కొనసాగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇతడు మార్పు చెందలేదు, ఇతడు మనసు మార్చుకోలేదు. అక్కడ ఏం చేశారు? వాళ్ళు ఒప్పుకున్నారు, తెలుసుకున్నారు, తగ్గించుకున్నారు, దేవునికి మొరపెట్టారు, శిక్ష నుంచి తప్పించుకున్నారు. ఈ ధనవంతుడు ఆ కొట్లలోనే ఉన్నాడు, ఆ సమృద్ధిలో ఉన్నాడు, ఆ స్థితిలోనే ఉన్నాడు. పాపంలో ఉండి పాపంలో చనిపోతే ఏమీ ప్రయోజనం? పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువుని వెంబడిస్తే పరలోక రాజ్యం. ఏం చేయాలమ్మా? పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు ఒప్పుకుంటే, ప్రభువును చేర్చుకుంటే మనకు పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ధనవంతుడు ఎప్పుడు మర్చిపోతామంట మనం దేవుణ్ణి? ఇప్పుడు మనం చూసాం, రాజ్యం, వ్యక్తిగత జీవితం, కుటుంబం, బంధుత్వం అన్ని స్థిరపడిన తర్వాత, బలపరచబడిన తర్వాత దేవుణ్ణి మనము విసర్జిస్తాము. ఇది నగ్న సత్యం. ఏమి లేనప్పుడు, కొరతలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని మందిరం రెగ్యులర్గా వస్తాం. శ్రమ వస్తే దేవుని దగ్గరికి పోతాం, చెప్పాల్సిన పని లేదు. వ్యాధి వస్తే దేవుని దగ్గరికి వెళ్తాం, యాక్సిడెంట్ జరిగితే దేవుని వద్దకు వెళ్తాం, ఆర్థికంగా ఇబ్బంది పడితే దేవుని వద్దకు వెళ్తాం, ఉద్యోగాలు రాకపోతే దేవుని వద్దకు వెళ్తాం, పరిచర్య సాగకపోతే దేవుని కొనియాడుతూ ఉంటాం. ఇవన్నీ కనుక మనకు సమకూరితే తర్వాత మనం అందులో ఆసక్తి తగ్గిస్తాం. ఆ నడక కొంచెం తగ్గుతుంది, ఇంకొక రూట్లో మన నడక వెళ్తుంది. స్నేహితులు పెరుగుతారు, బంధువులు పెరుగుతారు, ఖర్చు పెరుగుతుంది, అహంకారం కూడా వస్తుంది. కాబట్టి దేవుడు అది కోరుకోడు. దేవుడు ఏమంటుంటే ఒక దినము ఈ లోకములో ఉన్నదంతా మాయమైపోతుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని నిరంతరం దేవుడు ఏమంటాడంటే తను తాను తగ్గించుకుని, దేవుడు న్యాయస్థుడని, న్యాయస్థుడిని ఒప్పుకున్నప్పుడు ఆయన వారిని క్షమించి ఆ ఉగ్రతను తప్పించుకుని, నినివే పట్టణం, యోనా పట్టణస్థులు కూడా అదే చేశారు. నినివే పట్టణస్థుల దోషం దేవుని దృష్టికి బహు ఘోరమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక ప్రకటన చేశాడు, వాక్యం చేత హెచ్చరించాడు. ఏమని? ఇక 40 దినాల్లో ఈ పట్టణానికి, మహాపట్టణానికి దుర్గతి సంభవిస్తుంది. వారేం చేశారు? వారు కూడా అంతే, మహాపట్టణం. వారు దేవుని మర్చిపోయారు. దేవుని మర్చిపోయారు. ప్రవక్త ద్వారా దేవుని వాక్యం వారితో మాట్లాడింది, వారికి భయం కలిగింది. దేవుని వాక్యం బలమైనది, దేవుని వాక్యం ఖడ్గం, దేవుని వాక్యం సుత్తి లాంటిది, సుత్తితో కొట్టింది. వారు ఏం చేశారు? వెంటనే తన పాపాలు ఒప్పుకొని తమ్మును తాము తగ్గించుకుని దేవునికి మొరపెట్టారు, క్షమించబడ్డారు. ఈ ఎలాంటి పరిస్థితుల్లో మనం కనుక ఉంటే మనం కూడా ఏం చేయాలి? దేవుని మర్చి పోకూడదు. తర్వాత మనం చూస్తే ఇక్కడ ఒక ధనవంతుని చూద్దాం. లూకా సువార్త
15వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే 14-17లో చూద్దాం. ఇక్కడ కూడా ఒక ధనవంతుడు 15వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే 14-17లో లూకా సువార్త 11వ వచనం నుంచి చూద్దాం. ఒక మనుషునికి తప్పిపోయిన కుమారుడు. చూద్దాం. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకుని దూరదేశముకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. ఇక్కడ ఏం చేశాడమ్మా? ఇక్కడ ఆస్తి ఉన్నంత దోడి ఏం చేశాడు? చిన్న కుమారుడు ఆస్తిని నమ్ముకొని వెళ్ళిపోయాడు. తండ్రి నిడిచి ఏం నమ్ముకొని వెళ్ళిపోయాడు? ఆస్తిని నమ్ముకొని ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఎవరికి కనిపించకుండా లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నంత తోడు క్షేమంగా ఉన్నాడు. అతను క్షేమంగా ఉన్నాడు. అతని ఆస్తి కూడా క్షేమంగానే ఉంది. ఎప్పుడైతే సంఘాన్ని, సావాసాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని విడిచి వెళ్ళాడో పక్కకు, దూరదేశానికి పోయాడు. ఏమైపోయాడు? దుర్వ్యాపారం మొదలుపెట్టాడు. ఒకటి దూరమయ్యాడు, దుర్వ్యాపారము మొదలుపెట్టాడు. దుర్వ్యాపారం వల్ల వచ్చింది ఏంటంట? పాడైపోయింది. దురాలోచన ఏమైపోయింది? పాడు చేసింది. అదంతా ఖర్చు చేసను. తర్వాత దేశమందు గొప్ప కరువు వచ్చింది. ఎందులో చిక్కున్నాడు? దూరం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, అందులో కరువులో ఇరుక్కున్నాడు. ఇక్కడ ఉన్నంతతోటి క్షేమంగా ఉన్నాడు, దేవుని కనుదృష్టిలో ఉన్నాడు. చూడండి, అతను చేసిన పని. కొన్ని దినములైన తర్వాత, కొద్ది దినాలే. తండ్రి వద్ద ఎన్ని దినాలు ఉన్నాడు? కొద్ది దినములు ఉన్నాడు. ఆ కొద్ది దినాలు అతని జీవితం ఎలా ఉంది అంటే క్షేమంగా ఉంది, సంతోషంగా ఉంది, సమాధానంగా ఉంది, విలువగలిగిన జీవితంలో ఉంది. దేవుని మందిరంలో దేవుని బిడ్డలతో, దేవునితో సావాసం కలిగిన వారి జీవితం ఎలా ఉంటుందంటే క్షేమంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని విడిచారో, దేవుని మరిచారో, తండ్రిని విడిచి దూరంగా పోయాడో దుర్వ్యాపారంలోనికి పోయాడు. దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అదంతా ఖర్చు అయిపోయింది. ఆ కప్పు దేశైపోయి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. కరువులో వెరుక్కున్నాడు. రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరాడు. ముందు ఇబ్బంది లేదు, కరువు లేదు, కాటకం లేదు. ఎందుకంటే అతడు దేవుని వద్ద ఉన్నాడు, దేవుని రాజ్యంలో. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో, దుర్వ్యాపారంలోకి వెళ్ళాడో, దురాలోచనలు చేశాడో, అంతా పాడైపోయింది. ఉన్న స్థితిని పడిపోయి వెళ్ళి ఆ దేశస్తులు ఒకని చెంత చేరాడు. అతడు పందులు మేపటకు తన పొలంలోనికి వాడిని పంపాడు. చూడండి పరిస్థితి ఎలా అయిపోయిందో. ఇక్కడ మంచి నీడలో ఉన్నాడు, ఏసీలో ఉన్నాడు, ఏ కరువు లేకుండా ఉన్నాడు, ఏ బాధ లేకుండా ఉన్నాడు, ఏ ఇబ్బందులు లేకున్నాడు, సురక్షితంగా ఉన్నాడు. అలాంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు పందులు మేపుటకు పొలంలోనికి వెళ్ళాడు. రాజులైన యాజకుల గుంపులో మనం చేర్చాడు దేవుడు. ఏం చేశాడు? పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఏర్పరచబడిన వంశమును చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల గుంపులో చేర్చి తన సొత్తైన ప్రజలుగా చేసుకుని, తండ్రి బిడ్డగా ఉన్నంత దూడి అతనికి ఏ ఆపద రాలేదు, ఏ కరువు రాలేదు. అయితే వాడిని పంపెను, పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడును వారికి ఏమీ ఇయ్యలేదు. ఆ ఆస్తి ఉన్నంత దోడి, తండ్రి ఇచ్చిన ఆస్తి ఉన్నంత దోడి అతడు దేవుని మర్చిపోయాడు, తండ్రిని మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆస్తి పాడు చేసుకున్నాడో, దుర్వ్యాపారంలో పెట్టాడో, లోకానుసారంగా జీవించాడో, కరువులో ఇబ్బంది పడ్డాడు, కరువులో కష్టాల్లో పడ్డాడు, శ్రమల్లోకి వచ్చాడు. ఆ తర్వాత అతని పరిస్థితి ఎలా ఉందంటే అంత తారుమారు అయిపోయింది. దేవుని విడిచేవారి జీవితం కూడా అట్లనే. సమృద్ధి ఒక దెబ్బకి ఇచ్చినవాడు తీసుకోకుండా ఉంటాడా? ఇచ్చినవాడు ఎంతసేపు తీసుకుంటాడు? తొందరగానే
తీసేసుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అయితే అలాంటి పరిస్థితిలో బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వానరకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చి. అతడు ఎక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు? సమృద్ధిలో నుంచి కరువులోకి వెళ్ళిపోయాడు, కష్టాల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన అప్పుడు వచ్చింది బుద్ధి. జ్ఞానం ఎప్పుడు కలిగింది? అప్పుడు. బుద్ధి అంటే, తెలివి అంటే జ్ఞానం. దేవుడు గుర్తుకొచ్చాడు అప్పుడు. అందుకని ప్రతి మనిషికి ఎప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు? వ్యాధి వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతి విషయంలో ఆటంకం కలిగినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. అదేగిన ఆ కరువు రాకపోతే, ఆ ఆస్తికి నష్టం జరగకపోతే, అతనికి ఆ ఆస్తి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆ సమృద్ధిని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. స్థిరపరిచింది ఎవడు? దేవుడే. బలపరిచింది ఎవడు? దేవుడే. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం దేవుని మర్చిపోయాము. మళ్ళీ అవి తిరిగి పడిపోయినప్పుడు, ఇంతకుముందు, ఇప్పుడు ఎక్కడైనా అంటారు, అబ్బా ఇంతకుముందు నాకు చాలా ఆస్తి ఉండేది, ఇప్పుడు ఏమీ లేదు. కారణం ఏంది? దేవుణ్ణి విడిచాడు, దేవుణ్ణి మర్చాడు, దేవుని విసర్జించాడు. కాబట్టి దేవుడు అతన్ని కష్టాల పాలు చేశాడు. అప్పుడు ఎప్పుడు వచ్చిందంట? ముందే బుద్ధి రాలేదు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, నా తండ్రి. అయితే అక్కడ కూడా అన్నాడు కదా, ధనవంతుడు తన ఆలోచనలు చేస్తున్నప్పుడు, అయితే దేవుడు వెర్రివాడా అన్నాడు. ధనవంతుడా అని పిలిచలేదు, వెర్రివాడా అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలి వానరకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఏకని చచ్చిపోతున్నాడంట. ఆ ధనవంతుడు కొట్లు విప్పి కట్టాలని అల్లాడుతున్నాడు, ఇక్కడేమో ఆకలితో అల్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేస్తాను ఒప్పుకుంటున్నాడు. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు రెహబాము ఏమన్నాడు? యెహోవా న్యాయస్థుడిని తమ్మును తాము తగ్గించుకుని ఒప్పుకున్నాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడు? తను తాను తగ్గించుకుని తన తండ్రి ఎదుట, నీకును పరలోకమునకు నేను పాపము చేస్తే నిన్ను మరచి తిని ప్రభువా, అందుకనే నాకు ఇప్పుడు కరువు వచ్చేసింది, ఆకలితో చచ్చిపోతున్నాను, నీ ఆస్తిని, మీరు ఇచ్చిన ఆస్తి జీవితాన్ని భంగం చేసుకున్నాను, నేను దారి తప్పాను, నన్ను క్షమించమని ప్రార్థన చేశాడు. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడు కాను, దీనత్వములోనికి వచ్చాడు. తన తప్పును తెలుసుకున్నాడు, తన పరిస్థితిని మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొని నేను లేచి తండ్రి వద్దకు వచ్చి. ఎక్కడికి రావాలా? లేచి తండ్రి వద్దకు వచ్చను. మనం కూడా ఎవరి వద్దకు వెళ్ళాలి? అలాంటి పరిస్థితిలో మనం ఉంటే, స్థిరపడిన తర్వాత, బలపరచబడిన తర్వాత, తండ్రిని, ప్రభువును గుర్తు చేసుకుంటే, మనలో ఉండే గర్వాన్ని, అహంకారాన్ని తగ్గించుకుని, ఏ పొరపాటు వల్ల మనం కీడు సంభవిస్తుందో, ఏదైతే ఆటంకం వల్ల మనం ఇబ్బంది పడుతున్నామో తెలుసుకుని, ప్రభువును, తండ్రి వద్దకు చిన్న కుమారుడు వచ్చాడో ఆ ప్రజలు తమను తాము తగ్గించుకుని, యెహోవా న్యాయస్థుడు, అన్యాయస్థులం మనము, అపరాధులం మనము, దోషులం మనము, పాపులం మనము. కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవడం. ఎప్పుడు? స్థిరపరిచిన తర్వాత, మనకు ఒక స్థితిని ఏర్పరిచిన తర్వాత, మనకు నెమ్మది ఇచ్చినప్పుడు, మనకు సమాధానం ఇచ్చినప్పుడు, మనకు ఇల్లు ఇచ్చిన దేవుడు, ఆస్తిని ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడు, మనం మరిచిపోతే దేవుడు ఏం చేస్తాడు? తిరిగి మనం ఆ స్థితిలో కూర్చోబెట్టిన శక్తి గలవాడు. ఒకవేళ అది కాకుండా, మనం అలాంటి స్థితి లేకుండా దేవుణ్ణి వెంబడిస్తే, దేవునితో సహవాసం చేస్తే, యోబు రాసినట్టు 22 ప్రకారంగా దేవునితో సహవాసం. చూడండి, యోబు రాసినట్టు ఆఖరిసారిగా చూసుకొని ముగించుకున్నాం. యోబు 22 అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూద్దాం. యోబు రాసినటువంటి 22వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున్న నీకు మేలు కలుగును. దేవుని మర్చిపోకుండా ఆయనతోటే ఉంటే మన ఆస్తి ఎక్కడికి
వెళ్ళదు. ఆయన ఏమంటున్నాడు? ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగునే ఎలాగైతే సమాధానం వచ్చిందో అలాగనే ఏం కలుగుతుందంట? మేలు, ఆశీర్వాదం, దీవెన ఉంటుందని చెప్పబడుతుంది. ఆ తర్వాత ఆయన నోటి ఉపదేశం అవలంబించుము, ఆయన మాటను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందుతావు. దేవుడు స్థిరపరచబడాలంటే మనం ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలి. ఆయన నోటి మాటలను ఏం చేయాలి? ఆయన ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? హృదయంలో ఉంచుకోవాలా, ఆయన వైపు తిరగాల. ఇప్పుడు వారు తిరిగారు. వారు ఏం చేశారు? రెహబాము, ఇశ్రాయేల్ ప్రజల అధిపతులు, యూదావారు ఏం చేశారు? దేవుని వైపు తిరిగారు. నష్టం వాటిల్లుతుందని, శ్రమలు వస్తుందని తెలుసుకున్నారు. దేవుని వైపు చూశారు. వారిలో ఉంటూ లోపాన్ని ఒప్పుకున్నారు, వారి పాపాలను ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. వారు అభివృద్ధి పొందారు. దేవుని కరుణకు పాత్రలయ్యారు, దేవుని దయకు పాత్రలయ్యారు. చిన్న కుమారుడు కూడా అదే జరిగింది. తన పాపమును ఒప్పుకున్నాడు, దేవుని మర్చిపోయానని ఒప్పుకున్నాడు, దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు కరువు నుంచి, ఆకలి నుంచి ఇప్పుడు అతను ఏం చేశాడు? తండ్రి గృహానికి చేరాడు. మనం కూడా దేవుని మర్చిపోయి ఉంటే ఒకవేళ మనం ఏం చేయాలా? మనం ఒప్పుకొని, మనం సరిచేసుకొని, దేవుని చెంతకు, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ముందుకు ఆ సమాధానాన్ని, దేవుడిచ్చే సమాధానాన్ని, దేవుడిచ్చేటువంటి మేలును, దేవుడిచ్చే అభివృద్ధిని పొందుతూ ముందు సాగిపోవాలని దేవుని యొక్క హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. సంవత్సరాలకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను.